అవసరం లేదు. నమస్కారం. అట్లా తీసుకో. దయచేసి అందరు కింద ఉండండి. Go on. Wait. भारत माता की जय। भारत माता की जय। वंदे वंदे भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय जय माता। जय जय माता। కార్గిల్ యుద్ధంలో సైన్యం సందర్భంగా నివాళులు అర్పిస్తూ 2026 జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఈరోజు ఫార్మల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ బీహార్ మాకు వారికి చాలా అభినందన ఉంది. వాళ్ళకి చెప్తారు. వారు సోదరులు కూడా ఇబ్బందుల్ని వారు పెద్దగా తెలుసుకొని వారు 1 lakh 1 page కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి 136వ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యేకంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారు మా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎంతో మంది మాజీ సైనికులు ఈ రోజు మీ మధ్య ఉన్నారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో అటెండ్ కావడం ముఖ్యంగా మాకు చాలా గర్వకారణం సార్. మీ ఎక్కువ టైం తీసుకోకుండా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఇతర మిత్రులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కార్గిల్ దినోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటాం కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం. ఇది నిజమైన వీర సైనికులకు మన నివాళులు అర్పించే చిన్న అవకాశం. ఈరోజు భారతదేశం ఇట్లా ప్రశాంతంగా ఒక అభివృద్ధి మార్గంలో పోతుందంటే కేవలం మన సైనికులు చేసిన త్యాగాలు, వారు ప్రదర్శించిన
ధైర్య సాహసాలు వాటి వల్లనే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. సైనికులంటే కేవలం ఒక యూనిఫామ్ వేసుకొని ఏదో యుద్ధ సమయంలో అక్కడ కాదు, వాళ్ళ జీవితమే పూర్తిగా దేశానికి అంకితమై ఉంటుంది. అది అణువున అడుగడుగున వాళ్ళ ధైర్య సాహసాలు మనకు కనపడతాయి. ఇందాక మిత్రులు ప్రస్తావించినారు అది 1 ర్యాంక్ 1 పెన్షన్ గురించి. అది నాకు ఈ జీవితంలో వచ్చిన ఒక సదావకాశంగా భావిస్తానది. టైం తక్కువ, ఎందుకంటే చాలా అప్పటికి అల్లర్లు జరుగుతున్నాయి. విధమైన ఒక అశాంతి ఆ విషయాన్ని పట్టుకొని చేస్తే ప్రభుత్వం వాళ్ళు మోదీ వారి గవర్నమెంట్ అపాయింట్ చేసి కొంచెం లిమిటెడ్ టైంలో రిపోర్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ 2 రోజులకు ఒక ప్రదేశం లెక్క. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుంచి అస్సాం వరకు మొత్తం టూర్ చేసి చేయాలి. ఆ సందర్భంలో మాజీ సైనికులు కొన్ని వేలాది మందిని వివిధ సెంటర్లో కలిసే అవకాశం కలిగింది. అందులో మీకు బాగా నాకు ఒక స్ఫూర్తినిచ్చే 2 సందర్భాలు మీ ముందు వస్తాను. ఇందాక మనం మొన్న రామచంద్రరావు గారు కూడా దాంట్లో ప్రస్తావించినారు. పూణేలో అప్పుడు దివంగత బిపిన్ రావత్ గారు ఇవాళ గ్రూప్ కమాండర్ ఎట్ దట్ టైం, వారి చేంబర్లో కూర్చున్నాం. ఇంకో వీర సైనికుడు వచ్చినాడు అక్కడికి, మంచి పెద్ద వెటరన్. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు ఆ ప్రస్తావం వచ్చింది. వారు బికనేర్ అనుకుంటా, బికనేర్ అంటున్నప్పుడు జార్జ్ ఫెర్నాండో దగ్గరికి వచ్చినాడు. అది వచ్చి చూసేసరికి 47 degrees బయట ఉంది, బంకర్లో పోతే ఇంకో 3 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. వీరు ఎట్లా ఉండగలుగుతున్నారు ఇక్కడ అని అప్పుడు వీళ్ళంతా పర్యటన కోసం రెడీగా ఉన్నారు. ఫెర్నాండెస్ గారు అడిగినారంట, వీరు ఇంత కష్టకాలంలో చేస్తున్నారు కదా, ఆర్ట్స్ కోసం ఇన్సెంటివ్ అంటే ఆర్ట్స్ మూమెంట్ అంటే నో ఆన్సర్, ఎవరికి ఏమనలేదు. రెండోసారి అంటే అడగండి అంటే అడగలేదు. మూడోసారి అప్పుడు ఆ కమాండర్ గారు మంత్రి గారు ఇంత రక్షా మంత్రి గారు అడుగుతున్నారు అడగంటే ఆ ముందతను సల్యూట్ కొట్టి సార్ हमारे लिए लंच में और एक प्याज दिया जाए. ఇది అంటే చూడండి, వాడు ఇక్కడ మన మామూలు అంటే నేను వేరేవన్నీ విధమిస్తలేను. ఒక క్లర్క్ పనో లేకుంటే ఏదో పని చేయలేదు, పని చేసేది లేదు, పాడలేదు. వాడు పిల్లలేసి 15 డిమాండ్లు ఉంటాయి, మాకు ఇది లేదు అది లేదు అది లేదని. ఈ డిమాండ్లన్నీ పెట్టి నువ్వు పని చేసేది లేదు, ప్రపంచ ఇది కానీ మొత్తం జీవితాంతం ప్రాణ త్యాగం చేయడానికి రెడీగా ఉండి అంత కష్టంగా ఉన్నామంటే ఒక ఉల్లిగడ్డ. మన వాళ్ళైతే ఉల్లిగడ్డ కాదు, భర్త లోడ్లో కొట్టిపోతే కొట్టుకుపోతుంది మామూలుగా అయితే. అది వాళ్ళ దగ్గర. ఇంకోటి గొప్ప విషయం, జమ్మూలో మీటింగ్ పెట్టిన చాలా పెద్ద గ్యాదరింగ్ జమ్మూలో. అయితే సీనియర్ మోస్ట్ పెట్టినప్పటికీ 80 years. ఆయన స్పీచ్లో అన్నాడు, అది ఏమైనా ఉన్నది దాని గురించి ఏంటి, ఇదే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఇది. అయితే ఆయన అన్నాడు, అది చూసి వాళ్ళ మనవరాలంట, మనవరాలు అడిగింది, దాదా आप हमेशा बोलते हैं ना पेट्रियाटिज्म पेट्रियाटिज्म देशभक्ति क्या होता है. ఆయన చెప్పినాడు అది. ఇప్పుడు నా ఇంట్లో లేస్తే చెప్తున్నాయి. ఆయన देखो बेटा मैं 80 साल का हूं, अब 2-3 दिन में मेरा इंतकाल भी होगा. मैं मरने के बाद मुझे चिति के ऊपर सुलाएगा मेरा बेटा, उसको आग लगाएगा. मैं आधा चलने के बाद खबर आता है कि दुश्मन हमारे ऊपर हमला किया. जब मैं वहां से उठ के चले तो लकड़ी को पकड़ के जाऊंगा. అది దేశభక్తి అంటే అది. ఇక్కడ కూర్చొని నువ్వు అజ్జే ఇజ్జే నగరాలు చేసుకుంటా అన్ని చేసుడు కాదు. దేశభక్తి అంటే ఉన్న బస్సులు రాళ్ళ పగల ఉంటుడు లేకుంటే వాటిని చేసి కాదు. దేశభక్తి అంటే అది అక్కడ రియల్లీ అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అట్లాంటి. అండ్ ఎవ్రీ సోల్జర్ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కార్గిల్ యుద్ధం అదొక ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు ది నేషన్. మన వీర సైనికులు
ప్రాణాలొడ్డి అంతమంది ప్రాణత్యాగం చేసినారు. అది అందులో ఒక విషయం, ఒక సైనికుడు సర్వీసులు ఉండగా వాళ్ళు ఊరికి వచ్చినారు. అది ఊరికి వస్తే ఏదో గొడవ అయింది, ఆ గొడవ విషయంలో కేసు అయ్యి హీ వాజ్ అండర్గోయింగ్ ఇంప్రిజన్మెంట్ అయితే, బట్ హీ వాజ్ గుడ్ అట్ హిల్ వార్ఫేర్లో ఆయన ఎక్స్పర్ట్. అది అప్పుడు యుద్ధం తీవ్రం అవుతుంది, అది చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు పైన మన కింద ఉన్నారు. ఏంటంటే ఆయన అన్నాడు, అది నేను జైల్లో ఉన్నాను కదా, నన్ను విడిపించండి, నేను పోయి అక్కడ ఫైట్ చేసి మళ్ళీ జైలుకి వస్తాను. అది విడిపించకపోయినారు, అతను పేరు గుర్తురావడం లేదు, జైలు నుంచి తీసుకుపోతే అక్కడ పోయి మళ్ళీ ఫైట్ చేసి వచ్చినారు. అది దేశభక్తి, శౌర్యం, వీరత్వం అంటే. అందుకని మన ప్రతి సైనికులు కూడా వారు సర్వీసులో ఉన్నా కానీ రిటైర్ అయినా కానీ వి ఆల్వేస్ సల్యూట్ టు దెమ్ ఫర్ ది గ్రేట్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్ దే హావ్ డన్. అండ్ మీ అందరికి కూడా వాట్ ఎవర్ సర్వీస్ యువర్ ఎండర్డ్, వీ హోల్డ్ యూ వెరీ హై రిగార్డ్. అండ్ మిగతా యువతకు కూడా మీరు చేసిన త్యాగాలు, మీరు చేసిన శౌర్యం, మీరు ప్రదర్శించిన శౌర్యానికి అందరికి కూడా అది ఆదర్శంగా ఆశిస్తూ మీరు నన్ను ఇక్కడికి పిలిపించిన మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. जो कर्नल राजेश राव गारू, सूबेदार मेजर राजेंद्र सिंह साहब, करण सिंह सब लोग स्वामी साहब को सम्मान कर रहे हैं. ధన్యవాదాలు సార్, మీరు మాకు ఇంత స్ఫూర్తినిచ్చి ఈరోజు ఈ మమ్మల్ని సంబోధించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతిథి మైక్ కొంచెం అమ్మింగ్ వస్తుంది మైక్ అక్కడ వెళ్ళి మాట్లాడు.